శ్రీమద్రామానుజాచార్యులు శ్రీమద్రామానుజాచార్యులు ప్రవచించిన సిద్ధాంతమే విశిష్టాద్వైతం అన్నమాట. ఆత్మ పరమాత్మ వేరువేరు, దేని స్వభావం దానిదే, కానీ ఆ రెండింటికి విడుదలైన సంబంధం ఉందని శ్రీమద్రామానుజాచార్యులు ప్రవచించారు. ఈ సిద్ధాంతం విశిష్ట అద్వైతంగా ప్రాచుర్యం పొందింది. ప్రపంచం అనేది భ్రమ కాదని, ఆ పరమాత్మ సృష్టి అని, మోక్షాన్ని పొందడానికి భగవద్గీత ప్రధాన మార్పుని, ఇది కేవలం ఉన్నత వర్గానికో పండితుకో పరిమితమైనది కాకూడదని, ఇది అందరిదని, విష్ణువుపై చిత్తను ఉంచి నిర్మలమైన మనసుతో ఆరాధించేవారు ఎవరైనా ఇష్టం లేనండి శ్రీ రామానుజాచార్యులు చెప్పారన్నమాట. జ్ఞానం అందరిదని, ఇది రహస్యం కాకూడదని, దాన్ని పొందడానికి ఎలాంటి ఆంక్షలు నిషేధాలు ఉండకూడదని నివేదించిన ప్రకారం ఆదేశం లోకానికి అష్టాక్షరి మంత్రాన్ని ఎలుగెత్తి ప్రకటించిన ఆధ్యాత్మిక విప్లవకారుడు శ్రీ రామానుజాచార్యులు అన్నమాట. అంటే జ్ఞానం అనేది అందరిది, రహస్యం కాకూడదు, దాన్ని పొందడానికి ఎలాంటి ఆంక్షలు నిషేధాలు ఉండకూడదని గురువుని ఆదేశాన్ని ధిక్కరించి లోకానికి అష్టాక్షరి మంత్రాన్ని ఎలుగెత్తి ప్రకటించిన ఆధ్యాత్మిక విప్లవకారుడే శ్రీ రామానుజాచార్యులు. అచంచలమైన భక్తితో ఆరాధిస్తే ఎవరైనా భగవంతుడి అనుగ్రహాన్ని అందుకోవచ్చని స్పష్టం చేసిన శ్రీ రామానుజాచార్యులు శ్రీ వైష్ణవ ధర్మాన్ని కులలింగ భేదాలకు అతీతంగా రూపుదిద్దించారు. సకల జగత్తుకు కారకుడైన భగవంతుడైన శ్రీమన్నారాయణుడు ఆయన పట్ల భక్తి ప్రవృత్తి కలిగి ఉండాలని, అప్పుడే పూర్వ ప్రస్తుత కర్మల వలన కలిగిన సుఖదుఖాల నుంచి విముక్తి పొందగలమని, దీనికి వైష్ణవ ధర్మానుసారం దోహదం చేస్తుందని అని ప్రవచించిన శ్రీ రామానుజాచార్యులు విశ్వమానవ సిద్ధాంతము సమతను మానవతను చాటి చెప్పి ఆయన 1000 ఏళ్ల క్రితమే కుల మతాలకు అతీతంగా సహసంక్తి భోజనాలను ప్రోత్సహించారు. 1000 ఏళ్ల క్రితమే కుల మతాలకు అతీతంగా సహభక్తి భోజనాలు కూడా ప్రోత్సహించారు. అది గోప్యమైన తిరుమంత్రాన్ని సామాన్య ప్రజాన్ని వెల్లడించారు. అతి గోప్యమైన తిరుమంత్రాన్ని సామాన్య ప్రజలు కూడా వెల్లడించారు. ఎన్నో గ్రంథాలు రచించి శ్రీ భాష్యకారునిగా ప్రసిద్ధి చెందారు. త్రిలోక మతాచార్యులు ముఖ్యమైన శ్రీ రామానుజాచార్యులు, కేశవాచార్యులు కాంతిమాత దంపతులకు తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో జన్మించారు. చిన్న వయసులోని జ్ఞానం కోసం అన్వేషించారు. తనకు తగిన గురువు తిరుగోష్ఠీయూరులో ఉన్నారని తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. కానీ గురువు పదే ఆయనకు పరీక్షలు పెట్టారు. కాలిన శ్రీరంగం నుంచి 18 సార్లు తిరుగుతూనే ఉన్నారు. చివరకు గురువు ఆయనకు అష్టాక్షరి మంత్రాన్ని బోధించి దాని రహస్యాన్ని వెల్లడించారు. వేరే ప్రాంతం నుంచి వచ్చి ఉపదేశం పొందిన శ్రీ రామానుజాచార్యుల గురించి ప్రజలకు తెలిసింది. మాలాంటి వారి పరిస్థితి ఏమిటి, మాకు ముక్తి ఎలా లభిస్తుంది అని వారు ఆయనను అడిగారు. దేవుడు మానవులందరూ సమానమైనప్పుడు, అందరూ ఆ దేవుని ఆరాధిస్తున్నప్పుడు తిరుమంత్ర రహస్యంగా ఎందుకు ఉండాలని అంతర్మతానికి రామానుజాచార్యులు గురువారు. వెంటనే అక్కడ ఉన్న ఆలయ గోపురాన్ని ఎక్కి ప్రజలందరికీ పిలిచి ఓ నమో నారాయణ అనే మంత్రాన్ని ప్రకటించారు. దీనివల్ల గురువు ఆగ్రహానికి గురైన లెక్క చేయలేదు. ఆ తర్వాత ఆయన ప్రముఖ వైష్ణవ ఆలయాన్ని సందర్శించారు. జీర్ణస్థితిలో ఉన్న వాటిని పునరుద్ధరించారన్నమాట. బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులకు భాష్యాలు రాశారు. వాటితో పాటు ఆయన రాసిన గద్యాలు, ఇతర వేదాంత రచనలు శ్రీమానుజ నవరత్నాలుగా ప్రఖ్యాతి చెందాయి. 120 ఏళ్ల పాటు పరిపూర్ణంగా జీవించిన ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పర్యటించి వైష్ణవ సంప్రదాయానికి తన విశిష్ట సిద్ధాంతానికి ప్రాచుర్యం కల్పించారన్నమాట. ఈ విధంగా విశిష్ట అద్వైత సిద్ధాంతానికి ప్రాచుర్యం కల్పించిన వారు శ్రీ రామానుజాచార్యులు అయితే, ద్వైత సిద్ధాంతానికి ప్రాచుర్యం కల్పించిన వారు శంకరాచార్యులు, అద్వైత సిద్ధాంతానికి ప్రాచుర్యం కల్పించిన వారు శ్రీ శంకరాచార్యులు. విశిష్టాద్వైతం ఎవరు? ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.